Jonas Brothers, వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. తాను పెంచి పోషించినటువంటి తీవ్రవాదం చేతిలోనే చావు దెబ్బలు పాకిస్తాన్ తింటోందా? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది? తీవ్రవాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భస్మాసుర హస్తం అవుతుంది అనే మాట, అది ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి అది రుజువైనట్టుంది సార్. సోవియట్ యూనియన్ అక్కడ తరిమి కొట్టడానికి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తాలిబాన్తోని వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్. ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఉనికే లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట. ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది, ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ ఉంది. అంటే వాళ్లే పాకిస్తాన్ ని చూసుకుంటున్నారా? మన ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదు. మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి జైషే మొహమ్మద్ కానీ వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు. కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది చంపేస్తున్నాం మన ఆర్మీ వాళ్ళు. అంతా జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు. డేంజరస్ పొజిషన్. వాళ్ళు అక్కడిక్కడ ఆడుకుంటున్నారు గేమ్, కానీ ఏదో ఒక రోజు ఇదే భస్మాస్తో తీసుకొచ్చి యుఎస్ తల మీద కూడా పడతారు. ఆ రోజు తెలిసిపోతుంది. దట్ ఈస్ వై మన వైపు నుంచి చూడండి, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. తాను పెంచి పోషించినటువంటి తీవ్రవాదం చేతిలోనే చావు దెబ్బలు పాకిస్తాన్ తింటోందా? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి యుద్ధం జరుగుతోంది? యాక్చువల్గా పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకని రెండు ముస్లిం దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో తీవ్రవాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భస్మాసుర హస్తం అవుతుంది అనే మాట, అది ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ కి అది రుజువైనట్టుంది సార్. ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒకటి ఉండేది. ఐ థింక్ ఇస్ గుల్బతున్ హెక్మతియార్ అనుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక లీడర్ని ప్రాపప్ చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేశారు సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ అక్కడ తరిమి కొట్టడానికి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్. తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అండ్ కొంతమంది మద్రసాలు చదువుతున్న అబ్బాయిలు వాళ్ళు వచ్చి చేరారు, వాళ్ళకి తుపాకీలు ఇచ్చేశారు, వాళ్ళు దిగారు. సోవియట్ యూనియన్ యుఎస్ హెల్ప్తోనే, మనకు అందరికి తెలుసు, పాకిస్తాన్ హెల్ప్తో వాళ్ళని సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టారు. సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవడు కావాలంటే వాడిని కొట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ అలయన్స్ ఉండే అహ్మద్ షా మసూద్ అని చెప్పి వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా. ఆయన్ని 9/11 కన్నా 6 రోజుల ముందు చంపారు. సిరియా నుంచి ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కెమెరా ఆన్ చేయగానే మిసైల్ వెళ్ళి ఆయన కొట్టేసింది ముందు. ఆయన యువర్ సిట్టింగ్ 10 feet అవే. ఫస్ట్ టైం అట్లా ఒక అటాక్ జరిగింది అనమాట. ఎవరు ఆలోచించరు అట్లా కూడా చేయొచ్చని. చాలా క్రియేటివ్గా, చాలా క్రియేటివ్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తాలిబాన్తోని వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్. మన దగ్గర జర్నల్ సింగ్ భింద్రన్ వాళ్ళే స్టోరీ చెప్పుకోవచ్చు మనం కావాలంటే. జర్నల్ సింగ్ భింద్రన్ వాళ్ళని తయారు చేసిన మనిషి ఇందిరాగాంధీ. హీ వాజ్ అ నోబడీ, చిన్న ప్రీస్ట్ ఉండే ఆయన. ఆయన తీసుకొచ్చి పెద్ద హైప్ ఇచ్చేసి, పెద్ద డబ్బులు ఇచ్చి, మనీ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి చేసిన మనిషి ఇందిరాగాంధీ. ఎందుకంటే సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని అన్ని గురుద్వారా కంట్రోల్ అప్పుడు అకాలీదళ్ చేతిలో ఉండే. సో అట్లానే అకాలీదళని అక్కడ తీసేయాలని చెప్పి భింద్రన్ వాళ్ళని తీసుకొస్తే భింద్రన్ వాళ్ళే తర్వాత భస్మాసురు అయిపోయాడు. తర్వాత ఇందిరాగాంధీ మీదనే దాడి చేశారు, ఇందిరాగాంధీ చంపేశారు, మన అందరికి తెలుసు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఇప్పుడు నిన్న చిదంబరం గారు చెప్పినారు చేసిన తప్పు అంటున్నారు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అట్లా ఉంచుకున్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి పనికి వచ్చింది. అదే టైంలో అల్ఖైదా పుట్టింది. ఒసామా బిన్ లాడెన్, సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్, బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడెన్. వీళ్ళందరూ చదువుకున్నారు, చాలా. హి వాజ్ అన్ ఇంజనీర్ బై ద వే. ఆయన అసిస్టెంట్ ఏమో ఐమన్ అల్ జవారీ, ఆయన కూడా డాక్టర్ అంటున్నారు, నాట్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్డ్. వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బేస్గా వాడుకున్నారు. తాలిబాన్ ఓవరాల్ కవరేజ్ ఇచ్చింది ప్రొటెక్షన్ కోసం.
దాని కింద వీళ్ళందరూ పనిచేసుకున్నారు. అల్ఖైదా ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. ఎవరు లేరు, లాలెస్ కంట్రీ అంటారు. ఇప్పుడు కూడా అంతే. ఆఫ్ఘనిస్తాన్ మనం అనుకుంటే ఇప్పుడు మొన్న జరుగుతుంది ఏదని కాదు. మీరు యూ గో బ్యాక్ టు 16th 17th సెంచరీ ఇట్లానే ఉండేది. అంటే వార్లార్డ్స్ ఉంటారు. ఒక ఏరియా ఒక 200-300 స్క్వేర్ కిలోమీటర్లు ఒక వార్లార్డ్ దగ్గర ఉంటుంది. అంటే ఒక ట్రైబ్స్ మ్యాన్. ఆయన చెప్పిందే వేదవాక్యం అంతా ఆయన చెప్పిందే నడుస్తుంది అక్కడ. ఇంకేం ఎవరు పట్టించుకో. పక్కన ఇంకోటి ఉంటాడు. వీళ్ళు కూడా సున్నీలు. తాలిబాన్ ఒరిజినలీ సున్నీస్ అనమాట. కానీ దాని తర్వాత ఏమైందంటే అల్ఖైదా వచ్చిన తర్వాత తాలిబాన్ని కూడా వాళ్ళు తినేశారు ఆల్మోస్ట్. అప్పుడే 9/11 జరిగింది. 9/11 జరగగానే యూఎస్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బోరా కేవ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా కొట్టారు అల్ఖైదాని. కొట్టిన దాంట్లో తాలిబాన్ కూడా డ్యామేజ్ జరిగింది చాలా మటుకు. దాని తర్వాత అల్ఖైదాని ఫినిష్ చేసేసారు. మన అందరికి తెలిసిందే మన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దొరికారు. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన. ఆయన చంపేసిన తర్వాత ఆ స్టోరీ అయిపోయింది అక్కడ. అల్ఖైదా గాట్ ఫినిష్డ్. ఇప్పుడు కూడా అల్ఖైదా ఉన్నారు. సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్. దాని తర్వాత ఐసిస్ అని వచ్చింది, మన అందరికి తెలుసు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా. అట్లా అదొక ఇంకొక క్రియేషన్ తయారైందన్నమాట. కానీ తాలిబాన్ లాగానే ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో. ఎందుకంటే గవర్నమెంట్ లేకుండా అక్కడ. యుఎస్ నేటో కలిసి చాలా సంవత్సరాలు ట్రై చేశారు ఒక కొంచెం సెంబ్లెన్స్ అని తీసుకొద్దాం. కానీ చాలా మటుకు సూయిసైడ్ అటాక్స్ జరిగింది. కాబుల్ పోలీస్ అకాడమీ మీద, అక్కడున్న డిప్లొమాటిక్ మిషన్స్ మీద, మన మిషన్ మీద దాడి జరిగింది. వాళ్ళకి ఏంటంటే సూయిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు, లైన్ కట్టేసుకొని ఉన్నారు అందరూ. అండ్ దాని తర్వాత వాళ్ళ ఒక షరియా కోడ్ లాగా, స్ట్రిక్ట్ ఇస్లామిక్ కోడ్, ఉమెన్ షుడ్ నాట్ కమ్ అవుట్, మా అమ్మాయిలకు చదువు లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాట పెట్టకూడదు, సినిమా థియేటర్లు వద్దు. ఇట్లా ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక టైంలో పాత ఫోటోలు తీస్తే మీకు కనిపిస్తుంది మినిస్కర్ట్స్ వేసుకొని తిరుగుతుండే ఆఫ్ఘనిస్తాన్. మెయిన్ యూనివర్సిటీ, కాబుల్ యూనివర్సిటీలో. అట్లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా తయారైందనమాట. ఎనీవే అది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎట్లా రూల్ చేసుకుంటారు. కానీ దాని తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు. ఎందుకంటే ఒకసారి యూఎస్ పారిపోయారు. మన అందరూ తెలుసు, బైడెన్ ఏరియాలో యూఎస్ పారిపోయారు. అక్కడ పారిపోయారు లిటరలీ. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా బాగారం ఎయిర్ ఫోర్స్ బేస్లో పెట్టి ఓవర్ నైట్ దట్ డిసపియర్డ్. నేటో కానీ యూఎస్ కానీ. ఎందుకు వాళ్ళు తట్టుకోలేకపోయారు. కన్సిస్టెంట్గా బాంబింగ్లు, రోడ్ సైడ్ బాంబింగ్లు, సూయిసైడ్ బాంబింగ్తో చిరాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్. వెదర్ ఇట్ ఇస్ ద రైట్ మూవ్ ఆర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. ట్రంప్ ఏమో అంటున్నాడు అది చేసిందంత తప్పు, వీ షుడ్ హావ్ బీన్ దేర్ ఓన్లీ అంటున్నారు. ఇప్పుడేమో మాకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలంటున్నారు. దాని తర్వాత తెహ్రీకే తాలిబాన్ ఒక ఎంటిటీ తయారైంది. పేర్లాగా కామన్గా ఉంది కానీ దే ఆపరేట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్, ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఈ బార్డర్ ఏరియాని డురాండ్ లైన్ అంటారు, DURAND. అదే బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన ఒక లైన్. అది పాకిస్తాన్ అంగీకరించట్లేదు. పాకిస్తాన్ ఓకే అంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు. ఆ లైన్ కాదు, మేము ఇంకా పాకిస్తాన్ లోపలికి రావాలంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ అన్నమాట. సో దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద తెహ్రీకే తాలిబాన్ దాడి చేస్తున్నారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు ఒకసారి, సూసైడ్ బాంబింగ్ చేశారు. చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ కానీ మిగతా అంతా వీళ్ళు చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు, కానీ దాంట్లో తెహ్రీకే తాలిబాన్ చేయకూడదు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఏం జరిగిందంటే వాళ్ళ ఒక టెర్రరిస్ట్ లీడర్ని చంపడానికి పాకిస్తాన్ ట్రై చేశారు. ఎందుకంటే మొన్న వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ని డీరైల్ చేసిన తర్వాత దాని కోపంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. తాలిబాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ, ఉన్నదంతా పాత హెలికాప్టర్లు, అది ఫ్లై చేస్తుందో లేదో కూడా తెలియదు. అది యూఎస్ వాళ్ళు అట్లనే పెట్టి వెళ్ళిపోయారు అక్కడ. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సూసైడ్ బాంబర్స్. అది నేను చెప్పాను కూడా చూడండి, ముందు పెద్ద లైన్ ఉంది వాళ్ళ దగ్గర రెడీగా, ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తారు సూసైడ్. పాకిస్తాన్కి ఇప్పుడున్న భయం అది. ఇది కన్వెన్షనల్ వార్ కాదు. మనం ఇప్పుడు వి గో బ్యాక్ టు వియట్నాం. ఇంత పెద్ద యుఎస్ ఆర్మీని ఓడించింది ఒక చిన్న గెరిలా ఆర్మీ. ఓకే, వియట్కాంగ్ అని చెప్పి వాళ్ళ గెరిలా ఆర్మీ యుఎస్ ఆర్మీని ఓడించిన వియట్నాంలో లెసన్స్ ఏంటంటే కన్వెన్షనల్ వార్ కాదు, దిస్ ఇస్ అ అన్కన్వెన్షనల్ వార్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్లో జరిగినట్ల చెప్పొచ్చు మనం కావాలంటే. అది కాకుండా సిరియాలో జరిగింది చెప్పొచ్చు, అక్కడ కుర్డిస్తాన్లో జరిగింది. ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు కాశ్మీర్ తీసుకోండి, మనం ఫైట్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ద టెర్రరిస్ట్. వాళ్ళు రూల్స్ పాటించరు. ఆర్మీ అన్నప్పుడు ఆర్మీ టు ఆర్మీ కొన్ని రూల్స్ ఉంటుంది, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. మీరు ఒకరిని పట్టుకుంటే ప్రిజనర్ ఆఫ్ వార్గా ట్రీట్ చేయాలి, అని హ్యూమన్గా ట్రీట్ చేయాలి, అన్ని హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి, వాడికి తిండి పెట్టాలి, వాడిని హ్యాండ్ కఫ్ చేయకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి అట్లా. కానీ టెర్రరిస్ట్ ఇదంతా పట్టించుకోరు.
సో ఈ తెహరీకే తాలిబాన్ని ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కొంచెం ఒక ఏం చెప్తా కొంచెం గట్స్ వచ్చేసింది వాళ్ళు, ఎందుకంటే యూఎస్ ఇప్పుడు బ్యాక్ చేస్తున్నారు వాళ్ళని. స్పెషలీ ఖైబూర్ పఖ్తూన్వా కానివ్వండి, ఇక్కడ ఇటువైపు బలూచిస్తాన్ వైపు రేర్ ఎర్త్స్కి ఒక యుఎస్ కంపెనీ మొన్ననే ఫస్ట్ కన్సైన్మెంట్ యూఎస్కి పంపించారు. అటువైపు చైనా ఏమో మేము ఇవ్వమంటున్నారు. సో పాకిస్తాన్ మీద మొత్తం డిపెండ్ అయి ఉన్నారు యూఎస్ ఇప్పుడు. సో యూఎస్ ఏమన్నారంటే ఫస్ట్ రాగానే మీరు చూసుంటారు, ట్రంప్ రాగానే ఒక పాకిస్తాన్తో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రేర్ ఎర్త్స్ కోసం అగ్రిమెంట్ సైన్ చేశారు. ఆ రేర్ ఎర్త్స్ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మీరు టెర్రరిస్ట్ గ్రూప్గా డిక్లేర్ చేయండి అని అసీం మునీర్ డిమాండ్ చేశారు. ట్రంప్ ఇమ్మీడియట్లీ అంగీకరించారు. ఇంకా ఆయనకే రేర్ ఎర్త్స్ కావాలి అక్కడ ఉన్నది. అది వీళ్ళేమో థ్రెటన్ చేస్తున్నారు. దీని ముందు చైనీస్ వర్కర్స్ని చాలామందిని చంపారు వీళ్ళు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. సో తెహరీకే తాలిబాన్ ఏమో నార్త్ నుంచి కొడుతుంది, అంటే వాళ్ళ బేసిక్లీ నార్త్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళేమో బలూచ్ వాళ్ళు ఇక్కడి నుంచి, ఖైబూర్ పఖ్తూన్ వాళ్ళు ఇంకా ట్రైబల్ గ్రూప్స్ చాలా ఉన్నారు. మొన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కూడా బాంబ్ చేశారు, మీరు గుర్తుండి, వాళ్ళ ఓన్ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు వాళ్ళు. కానీ మేము చేయలేదన్నారు, అందరికి తెలిసి చేశారని చెప్పేసి. ఇప్పుడు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ నిన్న కూడా భారతదేశంలో ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే మేము 58 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చంపామంట. కొంతమంది ఏమో 120 అంటున్నారు, కానీ ఆయన ఇచ్చిన ఫిగర్ 58. వీ విల్ గో విత్ దట్ ఫిగర్, ఎందుకంటే ఆయన ఒఫీషియల్ కదా రిప్రజెంటింగ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్, తాలిబాన్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే లోకంలో చాలా తక్కువ గవర్నమెంట్స్ వాళ్ళని అంగీకరించారు. వన్ ఆఫ్ దమ్ ఇస్ రష్యా. మిగతా ఎవరు, ఈవెన్ ఇండియా ఇప్పుడు దాకా వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ తాలిబాన్ రెజీమ్. కాకపోతే వాళ్ళు మాత్రం అంత ఫ్రెండ్షిప్ చూస్తున్నారు. వాళ్ళకి కావాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనమే, రోడ్లు వేసింది మనమే, దీనికన్నా ముందు కూడా ఇప్పుడు కూడా మనమే వేస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్ కట్టింది మనమే, వాళ్ళ పార్లమెంట్ కట్టింది మనమే. ఇదంతా మనం చేసాం వాళ్ళ కోసం, ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ని కొంచెం హ్యాపీ హ్యూమర్గా పెట్టుకుందాం అనుకుని చేసామన్నమాట. ఇప్పుడు కూడా అది పనికి వస్తుంది. ఇప్పుడు మన ముయిజు ఇస్ ద క్లాసిక్ కేస్. మాల్డీవ్స్లో రాగానే ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చి ఇండియాని అక్కడి నుంచి అంత తెరిమి కొట్టాలని చెప్పారు. కానీ లాస్ట్ ఏం జరిగింది, లాస్ట్ ఆయన ఇప్పుడు 6 నెలలకు వచ్చి ఒక $50 మిలియన్ తీసుకెళ్తాడు. మనమే హెల్ప్ చేస్తున్నాం. అప్పు తీసుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు అప్పు కట్టలేకపోతున్నారు. సో దాని ద్వారా మన దగ్గర వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు అనమాట. ఇది కూడా అంతే సంగతి. ఆఫ్ఘనిస్తాన్కి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఉన్నది ఒకటే ట్రేడ్, ఓపియం, డ్రగ్స్. అది రావాలంటే పాకిస్తాన్ త్రూ నుంచి రావాలి. పాకిస్తాన్లో కొన్ని ఏరియాస్లో కూడా ఓపియం కల్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి కరాచీ నుంచి అది శ్రీలంక వైపు వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొత్తగా భారతదేశంలో ఉన్న మన నేవల్ ఫోర్స్ కార్వార్ కానీ ఇంకోటి లక్షద్వీప్లో కొత్త పోస్టులు పెట్టారు, చాలా పెద్ద నేవల్ బేసెస్ పెట్టారు. దాంతో డ్రగ్స్ ఆగిపోయింది అక్కడే. వాళ్ళకు రూట్ లేదు. ఇప్పుడు వాళ్ళు పంపించాలంటే సోవియట్ యూనియన్ నుంచి పంపించాల్సి వస్తుంది. అది చాలా డిఫికల్ట్ ఇప్పుడున్న వార్ సినారియోలో. ఇట్లా వైపు ఇరాన్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ఇరాన్ వాళ్ళు పట్టుకుంటూ చంపేస్తారు డ్రగ్స్తో. ఇక్కడికి వెళ్తారు, రెవెన్యూ లేదు వాళ్ళ దగ్గర. సో ఆ ఉన్న రెవెన్యూని కావాలని చెప్పి భారతదేశంలో వచ్చి ఇప్పుడు భారతదేశం ఆర్మీ దగ్గర, ఇండియన్ ఏం చెప్తా గవర్నమెంట్ దగ్గర మా హాస్పిటల్ చూసుకోండి, మా రోడ్లు చూసుకోండి అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బయట అని చెప్పకుండా ఓవరాల్ పైన నుంచి మనం చేస్తున్నాం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం డెఫినెట్గా. అది పాకిస్తాన్కి నచ్చట్లేదు. ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇండియా టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి వచ్చినప్పుడు మీరు యూఎస్తో వెళ్ళిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర వచ్చారు. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్లో ఐ ప్రెడిక్ట్ ఓవర్ ద నెక్స్ట్ 1 వీక్ చాలా సూసైడ్ బాంబింగ్స్ జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. బికాజ్ ఎస్టర్డే హిస్ లాంగ్వేజ్ వాజ్ వెరీ క్లియర్. మేము మా కన్వెన్షనల్ వార్ కాదు ఫైట్ చేసి, అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం, అది మేము చేసి చూపిస్తాం ఎట్లా చేయాలని చెప్పి. ఎందుకంటే ఎనీ డే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ సుపీరియర్ టు ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ వెరీ వెల్ ట్రైన్డ్ కంపేర్ టు ఆఫ్ఘనిస్తాన్. మూడోది వాళ్ళకి నేవల్ అసెట్స్ లేదు, నేవల్ అసెట్స్ పని కూడా రాదు. ఇట్స్ ల్యాండ్ లాక్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ నేవీ యూజ్ చేయలేరు. సో ఈ ఫస్ట్ 2 ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీని వాడుకోవచ్చు. కానీ నిన్న చూసిన దాని ప్రకారం కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి, వీళ్ళు పారిపోతున్న వీడియోలు వచ్చినాయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ అన్కన్వెన్షనల్ వార్లో డెఫినెట్ రావల్పిండి కానీ, ఇస్లామాబాద్ కానీ, జకబాబాద్ కానీ, ఎక్కడైనా పెద్ద వాళ్ళ కరాచీ కానీ అక్కడ సూసైడ్ బాంబింగ్స్ ఏ రోజైనా జరగవచ్చు. ఇప్పుడు ఏం జరిగింది, లాస్ట్ 2 సంవత్సరాల్లో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు పంపించారు ఆఫ్ఘనిస్తాన్కి, కానీ ఇంకా చాలామంది ఉండిపోయారు. వీళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టాల్సి వస్తుంది, వీళ్ళేం చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ఒక పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఉంది, దాంట్లో డౌటే లేదు. ఆఫ్ఘనిస్తాన్లో తినడానికి తిండి లేదు, భారతదేశం నుంచి అది కూడా తీసుకెళ్తున్నారు, మన దగ్గర నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు, మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు. మనం డిమాండ్ చేసింది మీరు చూస్తుంటారు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్ద కాంట్రవర్సీ అయింది. ఫస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మహిళలు తీసుకోలేదు ఎవరిని. వాళ్ళ ఎంబసీ
మన రూల్ జెనీవా కన్వెన్షన్ వీ షుడ్ అండర్స్టాండ్. భారతదేశం యుఎస్లో ఉన్న కన్సులేట్ ఉందనుకోండి మనది, లేకుంటే ఎంబసీ బ్రిటన్లో ఉన్న ఎంబసీ లండన్లో, బ్రిటిష్ పోలీస్ దాని లోపల రావరు. టెరిటరీ లాగా అలాగే ఇట్స్ యువర్ ఓన్ టెరిటరీ. సేమ్ థింగ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ హియర్ ఆల్సో. మీరు చాణక్యపురి ఢిల్లీకి వెళ్తే అదంతా వాళ్ళ టెరిటరీ. అక్కడ ఇండియన్ పోలీస్ కెనాట్ ఎంటర్. ఈవెన్ ఒక మర్డర్ కేసు జరిగితే కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపల ఎంటర్ చేయొచ్చు మనం. అది పెద్ద ఇష్యూ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరిని పిలవాలని చెప్పి. కానీ నెక్స్ట్ డే బహుశా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ చూసి సరే మేము ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం అందరిని పిలిచారు, మహిళల్ని ఇంక్లూడ్ చేశారు. ఏం చేశారు? నథింగ్. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన జవాబులు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అందరు హ్యాపీగా సమోసా చాయ్ తినేసి తాగేసి వెళ్ళిపోయారు. దిస్ ఇస్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక మోడర్న్ కావాలంటే వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. అది చేయరు, బికాజ్ దే ఆర్ లైక్ దట్. వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ ఏం తక్కువ కాదు. మన దగ్గర కూడా సౌత్ కన్నరా ఏరియాలో హిజాబులు ఉండాలి, బుర్కాలు వేసుకోవాలని చెప్పి కంపల్సరీగా చేస్తున్న మనుషులు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళందరూ ఏడ్చుకున్నారు. ప్రియాంక వాద్రా వీళ్ళందరూ. ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీలోనే ముస్లిం మహిళలు, ముస్లిం పిల్లలు స్టేజ్ మీద ఎక్కకూడదు ప్రైజ్ తీసుకోవడానికి కూడా. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అండర్ ఇస్లాం అని చెప్పి సమత అని చెప్పి ఆర్గనైజేషన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో అమ్మాయిల్ని స్టేజ్ మీద రానియలేదు. ఇంకో పిక్చర్ కూడా మీరు చూసుంటారు, అమ్మాయిలు అబ్బాయిల్ని సపరేట్ చేసే కర్టన్ వేసి ఒక క్లాస్ చెప్తారు. ఇది ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడులో జరుగుతుంది. ఆమె ట్వీట్ చేస్తుంది, ఏమి తాలిబాన్ వాళ్ళు మహిళలను పిలవట్లేదు అని చెప్పి. సో వన్ షుడ్ రిమైండ్ హర్ వేర్ ద ట్రూత్ ఇస్ ఇన్ బిట్వీన్ అనమాట. తాలిబాన్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటాం, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. మనం చెప్పలేం, కానీ చెప్పాము. నెక్స్ట్ డే వాళ్ళు దానికోసం చేంజ్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లీ పాకిస్తాన్లో ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 20-25 days పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, మా మీద దాడి చేస్తే మేము చేస్తూ ఉంటున్నాం. కానీ మీరు చేస్తే ఇంకా సిచ్యువేషన్ ఇంకా హారబుల్ అయిపోతుంది. స్పెషలీ బార్డర్ ఏరియాస్లో, పెటా ఆ ఏరియాస్లో అంతా, పెషావర్ ఏరియాస్లో ఇట్ విల్ బి మెస్డ్ అప్, కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుంది. ఇంకా బహుశా చాలామంది చనిపోతారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి నంబర్లు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు సోవియట్ యూనియన్తో ఫైట్ చేశారు, తర్వాత యుఎస్తో ఫైట్ చేశారు, నేటో ఫోర్సెస్తో ఫైట్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఒక 100 మంది చనిపోతే రోజు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు, దే విల్ ఫైట్. కానీ పాకిస్తాన్కి చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది అది. ఎస్పెషలీ వాళ్ళ ఏదైనా డిప్లొమాటిక్ అసెట్స్ ఎఫెక్ట్ అవుతుంది. రేపు మన యూఎస్ ఎంబసీ మీద దాడి చేశారనుకోండి, ఇస్లామాబాద్ కానీ రావల్పిండి కానీ, ఇట్ విల్ బి అ బిగ్ బ్లో అనమాట. చైనీస్ వాళ్ళు ఎట్లా పారిపోయారు, చైనీస్ టెక్నికల్ వర్కర్స్ అంతా పాకిస్తాన్ నుంచి రోడ్ కడుతున్నారు, డ్యామ్ కడుతున్నారు, అందరూ పారిపోయారు లాస్ట్ 6 monthsలో. అదే పరిస్థితి యుఎస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఉనికే లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట. ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది, ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ ఉంది. అంటే వాళ్లే పాకిస్తాన్ ని చూసుకుంటున్నారా? మన ఆపరేషన్ 2ని సింధూర్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదు. మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి జైషే మొహమ్మద్ కానీ, ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ, వీళ్ళందరూ ఇండియన్ ముజాహిదీన్ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఒక 6 గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు. కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది చంపేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు. అంతా జరుగుతుంది అనమాట. కానీ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు, ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు. అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా, దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది. కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు, ఒక 6 నెలలు 8 నెలల ముందు పాకిస్తాన్ అండ్ ఇరాన్ బాంబింగ్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి 2 ఖతం చేసుకున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర 2 లక్షల మంది ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్. అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు కావాలంటే. 1,00,000 కూడా పెద్ద నంబరే కదా. అండ్ దట్ టు నాట్ కన్వెన్షనల్ వార్, అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు. సూసైడ్ బాంబర్స్ ఉండి ఉంటారు, ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి. వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒకరిని కాల్స్తే కాదు కదా, అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తే 100 మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట. ఈ ప్రాబ్లం ముల్లా అమర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది, దాని నడిమిట్లో హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇదందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తారు. దాంట్లో మన మోటివేషన్ ఉందా అంటే బహుశా
ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఇండైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ కమ్ టు నో, బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు. వాళ్ళ ఆపరేట్ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒక రోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకుని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి. ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం. యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పని లేదు, అక్కడ జాబ్లెస్ అయిపోయారు. ఎవరిని చంపుతారు? చంపాల్సిన వాడు పారిపోయాడు, అక్కడ సోవియట్ వాళ్ళు పారిపోయింది, దాని తర్వాత యూఎస్ పారిపోయింది, నేటో వెళ్ళిపోయింది. ఎవరిని వెళ్ళి కొడతారు మీరు? సో పాకిస్తాన్ దొరికారు వాళ్ళకన్నమాట. సో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు తహరీకే తాలిబాన్తో, మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేస్తున్నా, మేము మీ వైపు మేము చేస్తాం దాడి, మమ్మల్ని బాంబ్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరిగింది. 58 మంది చనిపోయేదని అంటున్నారు. కానీ ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం ఈజ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఈజ్ వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు. మనకు తెలుసు, మనకు పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు, కేడెట్ స్కూల్ అటాక్ చేశారు.